హాయ్ అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేస్తానో చూపించండి. ఫస్ట్ ఇంట్లో కొద్దిగా నేను జీఆర్బీ నెయ్యి ఉంటే జీఆర్బీ నెయ్యి కొద్దిగా వేసాను. తగినంత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఫస్ట్ ఇది పిల్లల కోసం అని చేస్తున్నాను. జీడిపప్పులు కూడా వేసానండి. అలాగే బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు అవన్నీ వేసాను. బాగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఎందుకు జీడిపప్పులు ఫస్ట్ వేసానంటే బాగా వేగాలి. అలాగనే కొంచెము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి తగినంతగా అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనైతే అలాగనే కొంచెము పుదీనా కూడా వేసానండి. అలాగే టమాటోస్ కూడా వేసాను. టమాటోస్ వేసిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు, ఎందుకంటే ఉడకాలి కాబట్టి అండి, మగ్గుతుంది కాబట్టి. కరివేపాకు, పసుపు కూడా ఒక స్పూన్ వేసాను అనమాట. కారం కొద్దిగానే వేసాను, ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పేసి. అలాగే బియ్యం ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. తగినంత వాటర్ పోసుకున్నాను. చాలా సింపుల్గా అండి. మనం ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. లాస్ట్లో పుదీనా వేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని మనం టమాటా రైస్ని మగ్గనిస్తే ఎంతో